అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు అయితే తమిళనాడులో స్పెషల్గా చేసుకుంటే సేమియా కేసరి అయితే చేసి చూపించేసానండి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. తమిళనాడులో అయితే ఇది చాలా ఫేమస్ అండి. పెళ్ళిళ్ళలో పెడుతుంటారు, అలాగే ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళు చేసి పెడుతుంటారు. చాలా సింపుల్గా, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం దీన్ని ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేద్దాము. కడాయి వేడెక్కిన తర్వాత ఒక 2 చెంచాల నెయ్యి అయితే వేసుకోవాలండి. దీంట్లో నెయ్యి పడితేనే మనకు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 8 నుంచి 10 జీడిపప్పును వేసుకొని ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే ఇది తొందరగా కూడా మనకు ఫ్రై అయిపోతుంది. 2 సెకండ్లు చాలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 8 నుంచి ఒక 10 ఎండు ద్రాక్ష వేసుకున్నామండి. ఎండు ద్రాక్ష వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక 2 సెకండ్లు మనం ఇది చేసుకోవాలి, లేదంటే ఎక్కువగా మాడిపోతాయి. నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును అలాగే ఎండు ద్రాక్షను ఒక ప్లేట్ పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కొలతతో మనం సేమియాని అయితే తీసుకుందాము. ఈ డబ్బాలో సగం డబ్బా అయితే సేమియా వేసి నేను మనకు లెక్కకైతే ఒక 100 గ్రాములు ఉంటుందండి. దీన్ని ఏం చేద్దామంటే నెయ్యిలో వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ మాత్రం బ్రౌన్ కలర్ చాలండి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో వేడివేడిగా మనం ఏ కొలతతో వేస్తున్నాము నీళ్ళు, ఆ కొలతతో 2 కప్పులు అయితే వేసుకోవాలి. చూసారు కదా, నీళ్ళు వేసిన తర్వాత మనం బాగా 4 పక్కల కడాయిలో ఉన్న సేమియాను కలుపుకోవాలి. ఒక 2 సెకండ్లు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియాను మూత పెట్టేద్దామండి. 2 సెకండ్ల తర్వాత సేమియాను ఒకసారి కలుపుకుందాము. నీళ్ళు అయితే ఇంకా మనకు సేమియాలో ఉన్నాయి. సేమియా అయితే ఒక 60% మనకు ఉడికాయి. ఇంకొక 2 సెకండ్లు అలాగే కలుపుతూ ఉండాలండి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అలా కలపడం వల్ల మనకి ఏమంటే నీళ్ళు అనేది తొందరగా ఆవిరైపోతుంది. సేమియా కూడా మనకు ఒక 70% 80% కుక్ అయిపోతుంది. సేమియాను మనం కలుపుతూనే ఉండాలండి. మెల్లిగా కలపాలి, గట్టిగా కాకుండా. గట్టిగా కలిపితే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కెర అయితే మనం సేమియా వేసుకున్నాం కదా, దాంట్లో సగభాగం వేసుకోవాలి. అంటే ఒక 4 చెంచాల చక్కెర అయితే వేసుకున్నాండి. తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, కేసరి కలరు. ఇది వేసి మనకు కేసరి కలర్ వచ్చి చూడడానికి చాలా బాగుంటుందండి మన సేమియా కేసరి అనేది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఉంది కదా, అది సేమియాలో వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. ఇప్పుడు సేమియాను మెల్లిగా కలుపుతూ ఇలా మనకు పొడి పొడిగా వచ్చేలాగా మనం సేమియాని అయితే ఉడికించుకోవాలి. చక్కెర వేసాం కదా, దాని పాకం కూడా ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది. ఇది ఉడికే కొద్దీ మనకు సేమియా అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చేస్తూ ఉండాలి, మెల్లిగా కలుపుతుండాలి, అడుగు పట్టకుండా. సేమియా అయితే మనకు ఇప్పుడు 80% 90% రెడీ అయిపోయిందండి. అలాగే కలుపుతూ ఉండాలి. 4 పక్కల కడాయిలో ఇలాగా పరుస్తూ ఉండాలి. అప్పుడే మనకు సేమియా అనేది పొడిగా వస్తుంది. మన సేమియా అయితే రెడీ అయిపోయింది. సేమియా కేసరిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక అరిటాకులో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా, మనకి ఎంత బాగా వచ్చింది కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుంది, అంతే ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.